రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకిప్పుడే అందిన శుభవార్త అనమాట. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికైతే రైతు బంధు డబ్బులైతే వచ్చేసాయి. మీరందరూ ఇప్పుడే మీ ఖాతాలైతే చెక్ జేసుకోండి. ఎందుకంటే రైతు బంధు అమౌంట్ అయితే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో అందరికీ శుభవార్త అయితే వచ్చిందనమాట. వీళ్ళందరికొచ్చేసి రైతు బంధు అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేశారు. మీరందరూ ఒకసారి చెక్ జేసుకొని మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలో పడ్డదా? లేదా? అని జెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ జేయండి. ఒకవేళ మీకు పడ్డదైతే మీకు ఎన్ని ఎకరాలుంది? పడ్డాయన్నా అని జెప్పేసి అయితే కామెంట్ జేయండి. ఒకవేళ పడని వారు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళేం జేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలుంది? ఎన్ని గుంటల పొలం ఉంది? అలానే మీది ఏ జిల్లా? రైతు బంధు డబ్బులు పడ్డాయా? పడలేదా? అని జెప్పేసి మీరు కూడా కామెంట్ జేయండనమాట. ఎందుకంటే నిన్నటితోటి రైతు బంధు అమౌంట్ అందైతే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతుర్రో కేవలం 10 ఎకరాల లోపు వారికే మనకైతే జమ చేశారు. వాళ్ళందరికైతే రైతు బంధు అమౌంట్ అయితే ఖాతాల్లో పడ్డాయన్నమాట. అయితే ఇక్కడ మీరందరం ఇంకా దాని గురించి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇంకా. ఏ జిల్లాల వరకు నిన్న పడ్డాయి, పడని వారికి ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టత ఇస్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. తప్పకుండా వీడియో కింద మన కామెంట్‌లో గూడా మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయినట్టయితే ఆ గ్రూప్‌లో నేను ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే రైతు బంధు అమౌంట్ వారికి ఎప్పుడు పడుతున్నాయి, పడని వారికి ఎప్పుడు పడుతున్నాయి, అలానే పడ్డ వారికి నిన్న ఏ జిల్లాల వరకు పడ్డాయి, అసలు ఇంకా ఎంతమందికి పడాల్సింది, ఓన్లీ 10 ఎకరాల లోపు వరకే ఇస్తున్నారా, 15 ఎకరాల వరకు కూడా ఇస్తున్నారా, ఈ డౌట్స్ అన్నిటికి కూడా మీ అందరికీ నేను ఆ వీడియోలో ఈ వీడియోలో చెప్తాను. అలానే వచ్చేసి మీ అందరికీ ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చెప్తాననమాట. మీరు ఇప్పుడే జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ మీ అందరికీ తప్పకుండా మంచి యూజ్ అయితే అవుతుందనమాట. ఓకే. ఇక మనం ఆలస్యం చేయకుండా అయితే ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకుముందు వీడియోని అందరూ అయితే ఒకసారి అయితే లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయండనమాట. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. రైతు బంధు అమౌంట్ అనేది నిన్నటితోటి అందరికైతే అందించినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత చేసిందనమాట. కేవలం 10 ఎకరాల లోపున్న రైతులు ఎవరైతుర్రో మీ అందరికైతే డబ్బులైతే పడ్డాయన్నమాట. నిన్నటితోటొచ్చేసి ప్రతి ఒక్క రైతుకి ఇన్ని రోజులు 3 ఎకరాలు పడలేదని జెప్పారు. 4 ఎకరాలు పడలేదన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా వచ్చేసి ఈరోజు నిన్నైతే డబ్బులైతే పడ్డాయన్నమాట. నిన్న సాయంత్రం 4 గంటల లోపు అందరికీ డబ్బులైతే నిన్న ఖాతాల్లో అయితే వచ్చేసాయన్నమాట. మీరందరూ ఒకసారి అయితే చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత అయితే వీడియో కింద కామెంట్ జేయండి. అమౌంట్ అనేదైతే వచ్చిందా రాలేదని జెప్పేసి. ఎందుకంటే నిన్నటితోటే ఫైనల్. ఒకవేళ మీకు డబ్బులు గనక రాకపోతే మాత్రం నేనేం జేయాలని జెప్పేసి చెప్తాను తప్పకుండా మీరు. అయితే ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏందంటే రైతు బంధు అమౌంట్ పడ్డ వాళ్ళకైతే ఇలాంటి మెసేజ్‌లయితే రావట్లేదు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా మీకు తెలంగాణ రైతు బంధు పథకం ద్వారా రూ. 7,500 మీ మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆశిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇలా మీకు మెసేజ్ అయితే రావట్లేదనమాట. డైరెక్ట్ ఇలాంటి మెసేజ్ ఏం లేకుండా డైరెక్ట్ అమౌంట్ అనేది మీ ఖాతాలో యాడ్ అవుతున్నాయన్నమాట. అంటే ఆ యాడ్ అయిన అమౌంట్ మీరు చూసుకుంటే అవి డైరెక్ట్ రైతు బంధు డబ్బులే యాడ్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ఏమన్నా స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం మీకు అవసరం లేదు. డైరెక్ట్ అమౌంట్ మీ దాంట్లో ఎంతున్నాయో తెలిస్తే మిగతా అమౌంట్ ఏదైనా పడితే మాత్రం అది రైతు బంధు అమౌంటే అనమాట. నిన్న చాలామందికి పడ్డట్టు కామెంట్లు చేశారు. అలానే నిన్న చాలామందికైతే డబ్బులు కూడా వచ్చేసాయన్నమాట. వాళ్ళందరికి గూడా వాళ్ళందరూ చెప్పిన తర్వాత నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. రైతు బంధు అమౌంట్ నిన్నటితోటి 10 ఎకరాల లోపు వరకైతే అందరికైతే డబ్బులైతే పడ్డాయి. ఇంకా పడకపోతే మాత్రం మీరు ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు ఏం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానన్నమాట. అయితే రైతు భరోసా అనేది కూడా మనకైతే ఎల్లుండి నుంచి సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. రైతు భరోసా దరఖాస్తులు అయితే మనకైతే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది మీకు గుర్తుంది కదా! ఎవరైతే 5 ఎకరాల లోపు కౌలు చేస్తున్న రైతు సోదరులు ఉన్నారో వాళ్ళొచ్చేసి రైతు భరోసాకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పింది. దాని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. రైతు భరోసా 5 ఎకరాల లోపు వారికి ఇస్తున్నారని జెప్పేసి. అయితే ఎవరైతే కౌలు రైతులున్నారో వాళ్ళ వరకైతే రైతు భరోసా డబ్బులైతే వస్తున్నాయన్నమాట. అవి ఎలా వస్తాయి? వాళ్ళు ఏం చేయాలి? అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రైతు భరోసా డబ్బులు కావాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం జేయాలంటే, తప్పకుండా ఇందులో వాళ్ళైతే 3 రూల్స్ అయితే ఉంటాయన్నమాట. అవైతే పాటించాలి. ముందుగా వచ్చేసి వాళ్ళు జేసే కౌలు పొలం వచ్చేసి తప్పకుండా సాగు చేసి అయితే ఉండాలన్నమాట ఆ భూమి. అలానే ఇంకోటేందంటే, తప్పకుండా వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సుంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ మీ సేవా సెంటర్‌కి వెళ్లి చేసుకోవాల్సుంటది. వాళ్ళ ఆధార్ కార్డు, అలానే భూమి పట్టా నంబరు, అలానే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి దరఖాస్తు చేసుకుంటే ఇచ్చిన వారం రోజుల్లో డబ్బులైతే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఈ రైతు భరోసా డబ్బులనేవి మనకి ఈ వారంలో వచ్చే వారంలో డబ్బులైతే ఈ డబ్బులు కూడా మనకైతే
ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఈ వచ్చే వారంలో గూడా ఈ రైతు భరోసా డబ్బులనేవి గూడా మీ అందరి అకౌంట్‌లో జమ చేస్తారనమాట. అయితే ఇంకా మీకు ఏం అప్డేట్స్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్లు చేయండి. ఎందుకంటే రైతు భరోసా గురించి చాలా వరకు రైతులు వెయిట్ చేస్తున్నారు గదా! సో, మీ అందరికి గూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడానికైతే నేను ట్రై చేస్తాను. రైతు భరోసా విషయంలో మీరేం వరి కానవసరం లేదు. అందరికీ రైతు భరోసా డబ్బులనేవి పడతాయి. ఇంకా పడని రైతు బంధు డబ్బులు ఎవరైనా రైతు సోదరులుంటే మాత్రం మీకు గూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గూడా త్వరలోనే డబ్బులైతే మీ ఖాతాలో జమ అవుతాయి. ఆల్రెడీ చాలా మందికైతే జమ అయ్యాయన్నమాట. ఎంతో కొంతమంది అంటే చాలా తక్కువ మందికే డబ్బులనేవి ఇంకా పడలేదు. వాళ్ళకి గూడా అమౌంట్ అయితే ఎంత త్వరగా అంటే అంత త్వరగా పడతాయి. మీరేం వరీ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతు బంధు కోసమే చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పడలేదు ఇంకా అని జెప్పేసి. 4 ఎకరాలు ఉన్నా పడలేదు, 3 ఎకరాలు ఉన్నా పడలేదు, 2 ఎకరాలు పడలేదని జెప్పి చెప్తున్నారు. ఈ 5 ఎకరాల లోపు వరకైతే అందరికీ 22 లక్షల మంది రైతులకైతే ఖాతాల్లో జమ చేశారనమాట. 5 ఎకరాల లోపు. మిగతా కొంతమంది ఉన్నారు. 5 ఎకరాల లోపు దాదాపుగా వచ్చేసి ఒక 5, 6 లక్షల మందే ఉన్నారనమాట. ఈ 5 ఎకరాలు వాళ్ళు పడాల్సిన వాళ్ళైతే. మిగతా చాలా మందికైతే 5 ఎకరాల లోపు పడ్డాయి. నిన్న మొన్న వచ్చేసి కూడా మనకి 8, 9 ఎకరాలు ఉన్న వారికి గూడా రైతు బంధు అమౌంట్ అయితే వచ్చేసిందనమాట. ఈ రిమైనింగ్ వాళ్ళకి రావాల్సింది ఉంది. వీళ్ళకి గూడా అమౌంట్ అనేది త్వరలోనే మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుందనమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనకి రైతు బంధు డబ్బులైతే పడే అవకాశాలైతే ఉన్నాయి. రైతు బంధు గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా డబ్బులనేవి ఎప్పుడు పడ్డా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట. ఇంకా రైతు బంధు విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. 2,00,000 రుణమాఫీ గురించి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అదే మనకి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో 2,00,000 రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది. నేను దాని గురించి క్లియర్‌గా ఒక రుణమాఫీ గురించి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. త్వరగా వెళ్లితే చూడండనమాట. తప్పకుండా అది మీకైతే యూజ్ అవుతుంది. మీకు అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా సరే నేను టెలిగ్రామ్ గ్రూప్‌లలో పెడుతున్నాను. మీరు అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండి. ఆ గ్రూప్‌లో మీకు చాలా యూజ్ అవుతుందనమాట తప్పకుండా. ఓకే. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే పీఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో త్వరగా చెక్ చేసుకోండి. ఆ అమౌంట్ అయితే అందరికైతే క్రెడిట్ అయిపోయినాయి. ఆల్రెడీ చాలామంది అయితే వాడుతున్నారు. అలానే చాలామంది ఏమంటున్నారంటే ఈ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఈ ఎవరైతే రూ. 1000 అంటున్నారో ఈ రూ. 1000 మీరు ముందుగా కడితే తర్వాత రూ. 500 అనేది మీ ఖాతాలో పడుతున్నాయన్నమాట. అవి ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికైతే వెంటనే పడుతున్నాయి. కొంతమందికి అనేది చాలా లేట్ అవుతున్నాయన్నమాట. సో, అందుకనే మీరు గ్యాస్ సిలిండర్ యొక్క విషయంలో ఒకసారి అయితే మీరు అక్కడ ఏదైతే స్టోర్ ఉందో మీరు గ్యాస్ దగ్గరికి పోయి అక్కడ కనుక్కోండి. సంప్రదిస్తే వాళ్ళు ఒకసారి అప్డేట్ చేస్తారు మీవన్నీ. అప్డేట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేదైతే వెంటనే పడతదనమాట. అందుకనే మీరు ఎటువంటి తప్పు ముందుగానే చేయకండి. ముందుగా ఒకసారి సంప్రదించిన తర్వాతనే గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోండి. ఓకే. ఇంకా మీకు గ్యాస్ సిలిండర్ సంబంధించి, పీఎం కిసాన్ సంబంధించి, రైతు భరోసా గురించి సంబంధించి, రైతు బంధు సంబంధించి, 2,00,000 రుణమాఫీ గురించి స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. ఇంకా దేని గురించైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోస్ అయితే కామెంట్ చేయండి. క్రాప్ లోన్ గురించి వీడియో చేయండన్నా అని చెప్పేసి చెప్తున్నారు. క్రాప్ లోన్ గురించి కూడా చేస్తాను. క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాఫీ చేస్తున్నారా లేరా అని చెప్పేసి. దాని గురించి వీడియోస్‌లలో మీ అందరికీ తప్పకుండా నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. క్రాప్ లోన్ గురించి కొన్ని అప్డేట్స్ తెలుసుకొని నేను వీడియో చేసి మీ అందరికైతే అందజేస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఈ వీడియోని మిగతా రైతు సోదరులకైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది. డబ్బులనేవి మెసేజ్‌లు అయితే రావట్లేదు. మీరు ఇదొకటైతే గమనించండి. మెసేజ్ రాకుండా డైరెక్ట్ మీ ఖాతాలో జమ అవుతున్నాయి ఆ అమౌంట్ అనేది. మీరు తర్వాత ఎప్పుడో 2 రోజులకోసారి చెక్ చేసుకోకుండా అట్లనే ఉండేసి రైతు బంధు పడలేదు అని చెప్పేసి అలా ఉంటున్నారు. అలా కాదు. అప్పుడప్పుడైతే అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. అమౌంట్ అయితే పడుంటున్నాయి గానీ మెసేజ్‌లు అయితే రావట్లేదనమాట. చాలామందికి మన రైతు సోదరులు కూడా కామెంట్లు చేశారు. అన్న అమౌంట్‌లు వచ్చాయి గానీ ఖాతా నుంచి మెసేజ్ రావలేదన్న. మొన్న చెక్ చేసుకుంటే అప్పుడు అమౌంట్ ఉందన్న అని చెప్పి చెప్తున్నారు. సో, అందుకే మీకు అలాంటి తప్పు చేయకుండానే ముందుగానే చెప్తున్నాననమాట మీకు. అమౌంట్ వస్తుంది చాలామందికి. కానీ వాళ్ళకి మెసేజ్ రావట్లేదు కాబట్టి మీరు చెక్ చేసుకుంటే మంచిది. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు వద్దు. సోమవారం రోజు అందరైతే రైతులైతే చెక్ చేసుకోండి మీ ఖాతాలు. తప్పకుండా సోమవారం లోపు మిగతా పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా డబ్బులైతే పడతాయి. ప్రస్తుతానికి కేవలం రైతు బంధు వచ్చేసి మనకి 10 ఎకరాల లోపు వరకే ఇస్తున్నారనమాట. అవి మిగతా 15 ఎకరాల వాళ్ళు అడుగుతున్నారు. 15 ఎకరాల వారి గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కేవలం 10 ఎకరాల లోపు వరకు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీ అందరికి నేను అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట. ఇంకా మీ
అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. రైతు బంధు విషయంలో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. రైతు బంధు అమౌంట్ అనేది మొత్తం మీ ఖాతాలో జమ చేశారు. అందరికీ జమ అయిపోయాయి కూడా. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే రైతు బంధు గురించి నేను చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.